యాకోబు స్వాస్థ్యమును మన అనుభవంలో దేవుడు ఉంచే విషయం మీద మనము ఈ దినాల్లో ధ్యానిస్తూ ఉన్నాము. యెషయా 58:14 నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. మన తండ్రి లేదా మన పితరుడైన యాకోబు గురించి బైబిల్లో వ్రాయబడ్డ అనేక విషయాల్ని నేను వెతుకుతున్నాను. మనం ఆ క్రమంలో భాగంగా 114వ కీర్తన చూడండి. 114వ కీర్తన. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు, అన్య భాష గల జనుల్లో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యోధా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయను. ప్రియులారా, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు, అన్య భాష గల జనుల్లో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు, గత దినం ఈ వచనం మీద మీకు కొంత నేను చెప్పాను. ఐగుప్తులో ఉండగా వారు ఎలాంటి అద్భుతాలు, దేవుని అద్భుతాలు చూడలేకపోయారు. పైగా చేసిన అద్భుతాలు వారి కొరకు దేవుడు చేసినట్లుగా లేదు, ఐగుప్తీయుల కొరకు చేసినట్లుగా మనం చూస్తాం. అయితే వారు ఐగుప్తులో నుండి బయటికి తీసుకొని రాబడిన తర్వాత వారు అనుభవించిన ప్రతి అద్భుత కార్యం లేదా ప్రతి దేవుని కార్యం కూడా వారి నిమిత్తమే ఉద్దేశించబడింది. మోషే వారి కొరకు దేవుని సన్నిధిలో మొర్రపెట్టి, ప్రభువా నీ ప్రజలకి నీళ్లు చేదుగా ఉన్నాయి, లేకపోతే ఆహారం లేదు, మాంసం కావాలి, తర్వాత అనేక సర్పములు, తాపకరమైన సర్పములు వారిని కరిచినప్పుడు నేనేం చేయాలి అని వారిని అడిగితే, ప్రతి సందర్భంలో దేవుడు వారి కొరకేం చేయాలో మోషే ద్వారా తన ప్రజలను దర్శించాడు దేవుడు. ఇదిగో ఆ క్రమంలో భాగంగా ఇక్కడ రాసింది చూడండి. ఐగుప్తులో నుండి బయలు వెళ్ళినప్పుడు, అన్య భాష గల జనుల్లో నుండి బయలు వెళ్ళినప్పుడు, ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఐగుప్తు అనేది మన గత జీవితానికి పోలుస్తూ దేవుని పిల్లలందరూ మనకి చాలా నేర్పారు. అంటే మారు మనస్సు పొందక మునుపు, దేవుని యొద్దకు రాక మునుపు అనేక విధాలైన బంధకాల్లో మన జీవితాలు ఉంటాయి. బానిసత్వం అనొచ్చు దాన్ని. ఏమండి, మూఢనమ్మకాలకు బానిసలుగా ఉంటాం. అలాగే రకరకాలైన ఆకాశ శక్తులకు భయపడతాం. తర్వాత మనుషులు చెప్పే ప్రతిదానికి భయపడతాం. వారు భయపడుదానికి భయపడకుడి అని బైబిల్లో ఉంది కదా. అంటే అర్థం ఏంటి? ప్రజలు ప్రతిదానికి భయపడతారు, మీరు భయపడొద్దు అని కదా దేవుడు చెప్పేది. కాబట్టి మనుషులను భయపెట్టే ప్రతి మూఢనమ్మకం లేదా వాస్తు ఇలాంటివన్నీ అన్నమాట. ఇది అలా ఉండకూడదు, ఇది ఇక్కడ ఉండాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, ఈ రకమైన వీటన్నిటి నుండి ఆ బానిసత్వంలో ఉండటం ఐగుప్తుకు సాదృశ్యం అన్నమాట. అయితే మనం మారు మనసు పొందినప్పుడు, దేవుని యందు మన విశ్వాసాన్ని ప్రకటించినప్పుడు ఇలాంటి వాటన్నిటి నుండి, ఈ భయములన్నిటి నుండి దాదాపుగా విడుదల పొంది ఉంటాం. అయితే మీలో చాలామందికి ప్రార్థన లేదు కాబట్టి, దేవుని రహస్య స్థలములో సమయం గడపటం మీరు ఇష్టపూర్వకంగా చెయ్యరు కాబట్టి, అంటే ఆదివారం ప్రార్థనా స్థలానికి వస్తారు, కొంతసేపు అక్కడ గడుపుతారు, కానీ మీకు ఇంటి దగ్గర ప్రార్థన ఉండదు, ముందుగా వచ్చి దేవుని మందిరంలోనూ తగినంత ప్రార్థన చేసుకోరు. కాబట్టి దేవునితో మీకు ప్రత్యక్ష సంబంధం లేదు. కాబట్టి మారిన తర్వాత కూడా మీరు ఇలాంటి మూఢనమ్మకాలకు బానిసలైతే మీరు ఆ పాత ఐగుప్తు బానిసత్వం క్రింద బ్రతుకుతున్నట్లే. ఏమండి, దేవుడు మిమ్మల్ని విమోచించినప్పటికీ ఐగుప్తు బానిసత్వాన్ని మీ హృదయంలో మీరు ఇంకా కలిగే ఉన్నారు అని చెప్పొచ్చు. సరే, ఇప్పుడు దాని గురించి చెప్పడం నా ఇష్టం కాదు, నాకు ఆలోచన లేదు. కానీ రెండవది, అన్య భాష గల జనులలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు, ఏమండి ఈ మాట కూడా ఎందుకు చేర్చబడింది అంటే,
ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీలు బయలు వెళ్ళే క్రమంలో అక్కడున్న మిశ్రిత జనం, అంటే ఇతర దేశాల నుండి కూడా ఇశ్రాయేలీలు ఎలాగా యోసేపును బట్టి ఐగుప్తులోకి వెళ్ళారో అలాగా ఇతర దేశాల వాళ్ళు కూడా ఐగుప్తులో ధాన్యం ఉన్నదని విన్నప్పుడు వాళ్ళందరూ వలస వెళ్ళారు ఐగుప్తులోకి. యోసేపు కాలంలో కరువు వచ్చిన సమయంలో యోసేపు ఇచ్చిన సలహాను బట్టి దేవుని కృప వల్ల ఐగుప్తులోనే ధాన్యం ఉంది, మిగతా దేశాలన్నిటిలోనూ కరువు ఉంది. అందుచేత ఇశ్రాయేలీలు కూడా ధాన్యం కొనడానికి ఐగుప్తుకే వెళ్ళినట్లుగా సమస్త దేశముల ప్రజలు కూడా ధాన్యం కొరకు ఐగుప్తుకే రావాల్సి వచ్చింది. ఆ క్రమంలో కొంచెం తెలివిగల వాళ్ళు ఏం చేశారంటే, మన దగ్గర కొనుక్కోవడానికి ఏం లేదు, అక్కడికి వెళదాం, వాళ్ళు బ్రతకనిస్తే బ్రతుకుదాం, ఆ దేశంలోకి వెళ్ళనిస్తే. ఇప్పుడు మీరు ప్రస్తుత ప్రపంచ పరిస్థితిలో అమెరికా ఇప్పుడు చేస్తున్న పని మీకు తెలిసినట్లయితే, కొంచెమైనా అవగాహన ఉన్నట్లయితే, చుట్టూ ఉన్న అనేక బలహీన దేశాల ప్రజలు అమెరికాలోనికి చొరబడుతూ ఉంటారు. అంటే సరైన పత్రాలు లేకుండా వారు ఏదో ఒక మార్గంలో కంచె దాటుకొని, సరిహద్దు కంచె దాటుకొని, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కళ్ళు గప్పి వాళ్ళు అమెరికాలోనికి చొరబాటుదారులుగా చాలా దేశాల ప్రజలు వెళ్తారు. కొన్నిసార్లు వీళ్ళు కూడా చూసి చూడనట్లుంటారు. ఇప్పుడు వారినే ఈ మన ట్రంప్ గారు పట్టుకొని, పత్రాలు లేని వాళ్ళని పట్టుకొని, మీరంతా చొరబాటుదారులని బలవంతంగా విమానాలు ఎక్కించి వారి వారి దేశాలకు పంపించేస్తున్నాడు, వాళ్ళ జాతీయత ఏంటో కనుక్కొని. అదేవిధంగా ఆ రోజుల్లో ఐగుప్తులోనికి ధాన్యం ఉందని తెలిసి మిశ్రిత జనం, వేరే భాష మాట్లాడే ప్రజలు కూడా ఐగుప్తులో చేరారు. యోసేపును ఎరగని ఫరో ఎలాగా ఇశ్రాయేలీలను శ్రమ పెట్టాడో అలాగే ఐగుప్తీయులు కాని వారిని కూడా బహుశా శ్రమ పెట్టి ఉండొచ్చు ఆ దినాల్లో. అందుచేత మోషే నాయకత్వంలో వీళ్ళందరూ బయలుదేరారు. ఈ మిశ్రిత జనమంతా వేరే యూదా భాష మాట్లాడేవాళ్ళు, అంటే హెబ్రీ భాష మాట్లాడే యూదులే కాకుండా ఇతర దేశముల నుండి ఐగుప్తులోకి వచ్చి బాధించబడుతున్న వారందరూ బయలుదేరారు విమోచన పొందటానికి. అందుకనే ఇక్కడ అన్య భాష గల జనులలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు అని ఉంది. అయితే వారు అక్కడి నుండి బయటికి వచ్చి మరికొంతకాలం ఇశ్రాయేలీలను శ్రమ పెట్టినట్లుగా మీరు చూస్తారు. ఐగుప్తులో ఉండగా వారి క్రియలు వీళ్ళు నేర్చుకున్నారు. విగ్రహారాధన, మూఢనమ్మకాలు, రకరకాలైనవి. ఇప్పుడు మిశ్రిత జనం వీరితో పాటు అరణ్యంలోకి వచ్చేసేటప్పటికీ ఏమండి, ఇక్కడ వీళ్ళు మోషే మీద సనగటము, ఈ మిశ్రిత జనానికి మోషే యొక్క నాయకత్వం అంతగా నచ్చటానికి కారణాలు ఏముంటాయి? వాళ్ళ మనిషి కాదు, దేవుని గురించి వాళ్ళకు తెలియదు, ప్రార్థన తెలియదు. అందువల్ల మోషేని వారు బలపరచాలని కానీ ఆయన కింద బంచేయాలని కానీ వాళ్ళు ఇష్టపట్టాల. చిన్న సమస్య ఏదైనా రాగానే మోషే మీద సణుగుతున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. ఈ సర్వ సమాజాన్ని కూడా మోషేకు వ్యతిరేకంగా తిరగబడేలాగా చేస్తున్నారు. ప్రియులారా, ఇక్కడే మనం నేర్చుకోవలసిన ఆత్మీయ పాఠాలు ఎన్నో ఉన్నాయి. మీరు మారు మనస్సు పొందిన తర్వాత, లేక దేవుని వెంబడించడానికి మీరు తీర్మానించుకున్న తర్వాత, మీ బంధువులైన వారు, మీ స్నేహితులైన వారు, సరిగా ప్రార్థించని మీ సంఘ సభ్యులు కూడా చీటికి మాటికి దేవుని మీద ఆయాసపడటం, సనగటం. ఇదిగో ఇలాంటి మీటింగులు జరిగేటప్పుడు బోళ్ళంత అసౌకర్యం ఉంటుంది. ఏమండి, మీకు చలేయకూడదని ఈ పట్టాలు కట్టాం. వాస్తవానికి ఇక్కడేం కనిపించదు, ఇవి తీస్తే మంచి గాలి వస్తుంది. కానీ మీరు ఏంటి కొంచెం గాలి కూడా లేకుండా చేశారు అని ఎవడన్నా అన్నాడు అనుకోండి, అదే మాట అందరిలోనూ పాకిపోతూ ఉంటుంది. ప్రియులారా, మిశ్రిత జనము ఇలాంటి పనులు చేశారన్నమాట. అసంతృప్తిని వెలిబుచ్చటం అనే దాన్ని త్వరగా చేసేవారు. దాంతో ఒక అంటువ్యాధిలాగా దేవుని పిల్లల్లో కూడా ఈ అసంతృప్తి, ఈ తిరుగుబాటు స్వభావము. మనం ఇక్కడ ఉంది దేవుని వాక్యం నేర్చుకోవడానికి, సౌకర్యవంతంగా 4 రోజులు ఇక్కడ గడిపోవటానికి మేము మీకు వాగ్దానం చేయలేదు, అందుకొరకు మీరు రాలేదు.
కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అసౌకర్యాలను భరిస్తూనే దేవుని సన్నిధిని అనుభవించడానికి మనం ఇక్కడికి వచ్చాం. మీరు ఇది గమనించాలి. అంతేకాదు, ఒక నూతన జీవం ఏర్పడాలంటే, అంటే ఒక జన్మ అవతరించాలంటే తల్లి కష్టపడాలి. ఏమండి, బిడ్డ కూడా ఆ మార్గంలో నుంచి బయటికి రావడానికి బిడ్డ కూడా కష్టపడాలి. ఇవేమి లేకుండా నూతన జన్మ సాధ్యం కాదు. కానీ చాలామంది సౌకర్యాల గురించి మాట్లాడతారు, మాకు ఇక్కడ ఏది సరిగా లేదు అని మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. ప్రియులారా, ఇలాంటి ప్రజల మధ్య నుండి మీరు బయలు వెళ్ళాలి అంటే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఏమండి, మోషే తన ప్రజలను అనేక సార్లు హెచ్చరించాడు. అంతేకాదు, ఈ మిశ్రిత జనం యొక్క చర్య వల్ల చాలామంది చనిపోయారు. లేవీయులైన మోషే తోబుట్టువులు చాలామంది 250 మంది మోషేకి అహరోనికి విరోధంగా పోగుబడ్డారు ఒకసారి. అలాగే మాంసం లేదని వారు ఏడ్చినప్పుడు దేవుడు తెగులు పంపినప్పుడు కొన్ని వేల మంది చనిపోయారు. ఇలా ఒకసారి అయితే దేవుడు బాగా కోపగించుకొని ఈ ప్రజలందరినీ నాశనం చేస్తానని కోపగించుకున్నారు. ఈ విధంగా చూస్తే ప్రియులరా, ఆత్మీయ జీవితంలో సంతృప్తి అనేది ఏమండి, భక్తి పట్ల, దేవుడు మనకి అనుగ్రహించిన విమోచన పట్ల, ఇప్పటికే మనం కలిగి ఉన్న కృప పట్ల ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి మనం. ఏమండి, ప్రతిసారి మీరు మీ ప్రార్థనలో ప్రారంభ అంశంగా మీరు స్తుతి చేర్చుకోండి. నేను అనేకసార్లు ఇప్పటికే మీకు చెప్పాను ఈ విషయాన్ని. మీరు ప్రార్థించటానికి నోరు తెరిచిన ప్రతిసారి మొట్టమొదటి అంశాలు స్తుతిగా ఉండాలి. స్తుతి అంటే నేను స్తుతి అనమని కాదు నేను చెప్పేది. అర్థవంతంగా దేవుడు నీ కొరకు రక్షకుడిగా అవతరించినందుకు, నిన్ను ప్రేమించి నీ కొరకు కూడా ప్రాణం పెట్టినందుకు, విలువైన తన కృపను, దేవుని వాక్యాన్ని, దేవుని బిడ్డలను మనకు అనుగ్రహించినందుకు, ఆరాధించటానికి ఏమండి ఒక స్థలాన్ని, నేర్చుకోవడానికి సర్వసత్యాన్ని, లేక సర్వసత్యంలోకి నడిపించడానికి తన పరిశుద్ధాత్మను మనకిచ్చి మనలను అనాథలనుగా విడవనందుకు మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఇది ఒకసారితో సరిపెట్టుకునే అంశాలు కాదు. నిత్యము వీటిని గురించి మీరు ప్రభువును స్తుతించవచ్చు. అలా చేస్తే చూడండి తర్వాత వచనాలు. యోధా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయను. ప్రియులారా, యూదులు ఈ క్రమంలో ఆయన్ని తమ సొంతం చేసుకున్నారు. మోషే నాయకత్వాన్ని అర్థం చేసుకోవటం ప్రారంభించారు. దేవుని మందసం ముందు, అలాగే ఏమండి లేవీయులు ఆయన మాట విని, మోషే మాట విని మందసాన్ని మోస్తూ నడిచారు. ప్రియులారా, తుమ్మకర్రతో చేయబడ్డ ఆ మందసాన్ని అరణ్యములో మోస్తూ నడవటం ఇశ్రాయేలీల ముందు ఎంత కష్టమో ఆలోచించండి. ఏమండి, 40 సంవత్సరాలు. ప్రియులారా, యాజకత్వం అనేది అంత సులువైతే కాదని నా అభిప్రాయం. మీరందరూ రాజులైన యాజక సమూహం కాబట్టి ఈ విషయాన్ని మీకు చెప్పవలసి వస్తుంది. లేవీయులుగా ఉండటానికి లేవీ గోత్రీకులు తెగించారు. ఏమండి, కానీ వాళ్ళకున్న ఇబ్బంది ఏంటో తెలుసా? ఆ నిబంధన మందసాన్ని తమ భుజముల మీద భరించాలి. అహరోను ప్రధాన యాజకుడుగా అభిషేకించబడ్డాడు, ఆయన పిల్లలు. కానీ వాళ్ళకున్న బాధ్యత ఏంటో తెలుసా? ఇశ్రాయేలీల 12 గోత్రాలను వారు భరించాలి. వారి దోషములను దేవుని సన్నిధిలో భరించాలి. వారి నిమిత్తము ప్రతి నిత్యం పాప పరిహారం జరిగించబడాలి. ఆ బాధ్యత లేవీయులైన యాజకులది. అహరోను ప్రధాన యాజకుడైన అహరోనుది, ఆయన బిడ్డలది. మిగతా వారంతా ఖాళీగా కూర్చుంటే ఒక అర్పణ తీసుకొని దేవుని సన్నిధికి వచ్చి నిలబట్టమే వారు చేసేది. ఇక మిగిలిందంతా వీళ్ళు చేయాల్సిందే. ఆ గొర్రెపిల్లను వధించి దాని రక్తాన్ని పాత్రలో పట్టి దాన్ని క్రమంగా కోసి, ఏమండి బలిపీఠం మీద దాన్ని దహించి, ఆ రక్తాన్ని దేవుని సన్నిధిలో ప్రోక్షించి
తిరిగి తీసుకొచ్చి వీళ్ళ మీద ప్రోక్షించే వరకు ప్రియులరా యాజకుడే దీని బాధ్యత వహించాలి. మీరు శ్రద్ధగా పాత నిబంధన చదివితే అహరోను పిల్లలు ఒక సందర్భంలో పరిహారార్థ బలిగా తీసుకొచ్చిన గొర్రెపిల్ల పూర్తిగా కాలిపోయి ఉండటం చూశారు. అది దేవుని దృష్టిలో అపరాధంగా ఎంచబడింది. దానికి దేవుడు కోపగించుకున్నాడు. కానీ మోషే ప్రార్థించినప్పుడు దేవుడు వారిని క్షమించాడు. ప్రియులారా, ఇలాగా దేవుని సన్నిధిలో తమ బాధ్యతలను భరించటం యాజకత్వంలో ఒక భాగం. తల్లిదండ్రులుగా మీ కుటుంబాలను పోషించుకోవటమే కాదు, ఒక సేవకుడుగా మీకు కేవలం వాక్యం చెప్పడమే నా పని కాదు. అలాగైతే మనం పూర్తిగా తప్పిపోయినట్లే. మీ దోషములను నేను భరించగలగాలి, వాటి కొరకు నేను దేవుని సన్నిధిలో పరిహారం చేయగలగాలి. ఏమండి, తగినంత నేను ప్రార్థించగలగాలి. అలాగే మీరైతే మీ బిడ్డల కొరకు, నీ భర్త, నీ భార్య, నీ కుటుంబం కొరకు యోబు గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకోండి. అరుణోదయముననే యోబు లేచి తన పిల్లలు దేవుని దూషించి తమ హృదయములలో పాపము చేశారేమో అని ఆయన ప్రతినిత్యం పాప పరిహారం చేస్తూ వచ్చాడు. అది ఒక తండ్రి, ఒక తల్లి బాధ్యత. కానీ మీలో చాలామంది ప్రార్థించకుండానే, అంటే గత కాలపు మీ బిడ్డల పాపములకు లేదా మీ భర్త పాపములకు పరిహారం కలిగించకుండానే మరుసటి దినాన్ని జీవించటం ప్రారంభిస్తున్నారు. అప్పుడు మూడో రోజుకి ఏమవుద్ది? ఈ 2 దినాలకి పరిహారం చెల్లించాల్సి వస్తుంది. మీరు ఇలా అలవాటు పడితే ఏమండి, వాళ్ళ పాప రాశి పెరిగిపోద్ది. అందువల్ల మీ కుటుంబాల్లో బోళ్ళంత నష్టం సమకూడుద్ది. ఒకదాని వెంట చైన్ లింక్ లాగా సంపాదించే నీ భర్త అనారోగ్యం పాలైతే నీ కుటుంబ పరిస్థితి ఏంటి? ఏమండి, బలహీనురాలైన స్త్రీ కుటుంబాన్ని ఎంతవరకు పోషించగలదు? వీటి వెనక మీ ప్రార్థన లేమి స్పష్టంగా కనిపిస్తుంది. ఒక సంఘం అభివృద్ధి చెందకపోవడానికి ఆ బోధకుని యొక్క ప్రార్థన లేమి స్పష్టంగా మనం కనుగొనవచ్చు. తన ప్రజల పాపములకు పరిహారం కలుగజేయని యాజకుడే కాదు ఆ మాటకొస్తే. కానీ దేవుని వాక్యం మనల్ని ఎప్పటికే ప్రకటించింది, మీరంతా రాజులైన యాజక సమూహం అని.